2025 నూతన సంవత్సరం సందర్భంగా నైన్ టీవీ మీడియా యాజమాన్యంచే భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో నైన్ టీవీ మీడియా లోగోస్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నైన్ టీవీ మీడియా అన్ని రంగాల్లో రాణించాలి, ఎటువంటి విషయాలైనా రాజకీయ విషయాలైనా బహిర్గతం చేసే విధంగా నైన్ టీవీ మీడియా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. నైన్ టీవీ మీడియా యాజమాన్యాన్ని అభినందించడం జరిగింది. ఈరోజు నైన్ టీవీ మీడియా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం నైన్ టీవీ మీడియా యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా నైన్ టీవీ మీడియా ఉద్దేశించి రానున్న రోజుల్లో ఈ యొక్క ఛానల్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలకు అతి చేరువలో ఉండే విధంగా ఈ ఛానల్ ముందుండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఓకే సార్. మేడి నరేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మేడి నరేష్ గారు రానున్న రోజులలో సమాజం కోసం, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలను తెలియపరిచి ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఈ న్యూస్ ఛానల్ని కోరుకుంటూ, అలాగే యాజమాన్యాన్ని కోరుకుంటూ ముందుకు వాళ్ళని తెలియజేస్తున్నాను. మరొకసారి యాజమాన్యానికి, వారి సిబ్బంది అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా నైన్ టీవీ మీడియా యాజమాన్యంచే భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో నైన్ టీవీ మీడియా లోగోస్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నైన్ టీవీ మీడియా అన్ని రంగాల్లో రాణించాలి, ఎటువంటి విషయాలైనా రాజకీయ విషయాలైనా బహిర్గతం చేసే విధంగా నైన్ టీవీ మీడియా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. నైన్ టీవీ మీడియా యాజమాన్యాన్ని అభినందించడం జరిగింది. ఈరోజు నైన్ టీవీ మీడియా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం నైన్ టీవీ మీడియా యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా నైన్ టీవీ మీడియా ఉద్దేశించి రానున్న రోజుల్లో ఈ యొక్క ఛానల్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలకు అతి చేరువలో ఉండే విధంగా ఈ ఛానల్ ముందుండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఓకే సార్. మేడి నరేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మేడి నరేష్ గారు రానున్న రోజులలో సమాజం కోసం, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలను తెలియపరిచి ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఈ న్యూస్ ఛానల్ని కోరుకుంటూ, అలాగే యాజమాన్యాన్ని కోరుకుంటూ ముందుకు వాళ్ళని తెలియజేస్తున్నాను. మరొకసారి యాజమాన్యానికి, వారి సిబ్బంది అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.